ఉండొచ్చు మనకి ఏది కంఫర్ట్ అనిపిస్తుంది, నేను నాకు ఏం బట్టలు వేసుకుంటే నాకు కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అది నేను వేసుకుంటా, అది నా ఇష్టం. మీరు అట్లా కాదు, చీరలే కట్టుకోవాలి, ఇదే వేసుకోవాలి, చుడిదార్లు వేసుకోవాలి, ఫుల్ కప్పుకోవాలి, ఎక్కడన్నా స్కిన్ కనిపిస్తే వాడు వెంటనే రేపిస్ట్ అయిపోతాడు, వెళ్ళి ఎవరో ఒకరిని రేప్ చేసేస్తాడు. ఇలాంటి ఆలోచనలో మనం ఉంటే మన సంస్కృతి నాశనం అయిపోతుంది. మన సంస్కృతి నిజానికి అంతరించిపోవడానికి ఇలాంటి ఫిక్స్డ్ ఐడియాలజీనే కారణం అవుతుంది. చాలా మంది ప్రపంచంలో అడాప్ట్ అవ్వకపోతే, ఏ సంస్కృతి అయినా సరే ఏదైనా ఉన్నది అడాప్ట్ అవ్వకపోతే, ఇప్పుడున్న సమాజంలో ఉన్న యంగ్స్టర్స్, క్వియర్ పీపుల్, మహిళలు, వీళ్ళు ఏదైతే భావిస్తున్నారో అది మనం సంస్కృతిగా మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మనం రిక్లెయిమ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఏదైతే మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామో, మనకి ఇప్పుడు వాతావరణం బట్టి, మనకున్న ఉద్యోగాల్ని బట్టి, మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ని బట్టి మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది, ఏం చేయాలనిపిస్తుంది, అదే ఇప్పుడు మన సంస్కృతి అండి. 200 సంవత్సరాల క్రితం ఎడ్ల బండిలో ఉన్నదే సంస్కృతి ఇప్పటికీ ఎందుకు అవుతుంది? ఇప్పుడున్న సంస్కృతి ఇదే సంస్కృతి. ఆ ఆలోచన మనం మారకపోతే మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగులో ఉన్న అందము అదంతా పోతుందండి. సో నేను యాక్చువల్లీ తెలుగుతనాన్ని కాపాడడానికి కోసం అంటున్నాను, ఇలా ఒక ఫిక్స్డ్ ఐడియాలజీతో ఉండకండి దయచేసి. మనలో వస్తున్న మార్పుల్ని మనం అర్థం చేసుకొని, అలాగే హింసని డైరెక్ట్గా మనం ఫేస్ చేయాలి, కానీ దాన్ని జస్టిఫై చేసే ఆలోచన పోవాలి. దాన్ని తెలుగు సంస్కృతిగా చూపించే ఏదైతే నడుస్తుందో ఇది తప్పకుండా మానేయాల్సిన అవసరం ఉంది. సో మీడియా ఛానల్స్కి వాళ్ళందరికీ మహిళల బట్టల మీద డిస్కషన్ ఆపేయండి. ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారనేది పబ్లిక్ డిస్కషన్కి సంబంధించిన టాపిక్ కాదు. ఎవరికి ఏం బట్టలు వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటారు. దాన్ని కూర్చోబెట్టి ఈ అమ్మాయి ఇది వేసుకోవాలా, ఇక్కడికి వెళ్తే అది వేసుకోవాలా, అక్కడికి వెళ్తే ఇది వేసుకోవాలా, బిక్ని వేసుకొనియండి, బుర్కా వేసుకోనియండి, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం. ఇది అసలు పబ్లిక్ డిస్కషనే కాదు. అలాగే యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాడు, ఈ పనికిరానివన్నీ చూడడం మానేయండి ప్లీజ్. మీరు చూస్తున్న కొద్దీ వీళ్ళు చేస్తూనే ఉంటున్నారు. ఇది అసలు పబ్లిక్ డిస్కషన్ ఉండకూడదు అని అందరికీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు శ్వేతా వర్మ అని పిలుస్తున్నాను. శ్వేతా వర్మ ఒక బైకరు, అట్లానే తను ఒక యాక్టర్. తన అనుభవాన్ని ఈ విషయం మీద మాట్లాడవలసిందిగా. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ని అండ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా చూసే వ్యూవర్స్ అందరికీ, టు బిగిన్ విత్, ఐఎమ్ రిప్రజెంటింగ్ వాయిస్ ఆఫ్ విమెన్, విచ్ ఇస్ అన్ ఆర్గనైజేషన్. సో మనందరికీ తెలిసినట్టు ఒక 1-2 months నుండి దేర్ హ్యాస్ బిన్ అ డిబేట్ అబౌట్ అ నోటెడ్ యాక్టర్. అంటే ఒకరి డ్రెస్సింగ్ పైన, ఒకరు వేసుకునే వస్త్రధారణ పైన చాలా అంటే చాలా వర్బల్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. అది కూడా బై అనదర్ విమెన్ హూ ఈజ్ ఆల్సో ఇన్ ఎ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. టు బిగిన్ విత్ అండి, ఐ వాంట్ టు request and tell everybody that a woman's body, it's not a public debate, and okar social media anedi, it is not a moral code. indaka Sajjaya garu cheppinattu National Crime Records Bureau prakaranga 2021, 2022, 2023, 21లో 4,28,000 కేసెస్, 22లో 4,45,000 కేసెస్, 23లో 4 lakh అంటే ఆల్మోస్ట్ 4.5 lakh క్రైమ్ కేసెస్ అగేన్స్ట్ విమెన్ మన భారతదేశంలో రిజిస్టర్ అయింది. ఈ క్రైమ్ విషయానికి వస్తే ఒక్క ఏజ్ గ్రూప్ అనేది లేదండి. చిన్న పిల్లల నుండి, పాక్సో యాక్ట్ నుండి, మ్యారీడ్ విమెన్ వరకు కూడా, సింగిల్ విమెన్, సేఫ్టీ అనేది లేదు. మనము యాజ్ అ కంట్రీ, యాజ్ అ కల్చర్ ప్రోగ్రెస్ అవుతున్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, గాంధీ గారు చెప్పారు, ఒక విమెన్ లేట్ నైట్ కూడా సేఫ్ గా రోడ్డు మీద వెళ్తుంది అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అని. ఆ ఇండిపెండెన్స్ కానీ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్ట్ చేస్తూ మన ఇండియన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(a, వీ కెన్ ఎక్స్ప్రెస్ ourselves the way we want to. Freedom of speech, freedom of expression. So prati okkallaki a right undi. Article 21(a, it gives us the right to life and dignity. So laws lo aithe Constitution of India anedi ichindandi. So Indian culture ni manam represent chestunnam annappudu, are you following the law? Oka influential position lo unnappudu, when you are talking about another women,
మోరల్ పోలీసింగ్ అంటే వస్త్రధారణ పైన ఎలా వేసుకోవాలి, దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. నోబడీ హ్యాస్ అ రైట్ టు టాక్ అబౌట్ అనదర్ విమెన్ దట్ వే. నేను ఒక బైక్ రైడర్ని. 2024లో స్పెయిన్ నుండి ట్రావెల్ చేస్తున్న ఒక కపుల్, ఒక విమెన్ అండ్ హర్ పార్ట్నర్, వాళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ బైక్ రైడింగ్ చేసినప్పుడు జార్ఖండ్ లో గ్యాంగ్ రేప్ జరగబడిందండి. దిస్ హ్యాపెండ్ ఇన్ 2024. షీ వాజ్ నాట్ ఇన్ అ క్లోదింగ్ విచ్ వాజ్ ఇన్అప్రోప్రియేట్. సో 2012లో నిర్భయ కేసు అందరికీ తెలిసిందే. పర్పచ్యుయేటర్స్ ని నువ్వు ఎందుకు రేప్ చేసావు అంటే ఆ టైంలో అమ్మాయి తిరగకూడదు అన్న మైండ్ సెట్ ఉంది తప్పితే అకౌంటబిలిటీ అనేది తీసుకోవట్లేదు. ఇట్స్ అ వెరీ గ్రూసమ్ కేస్ దట్ హ్యాపెండ్ ఇన్ నిర్భయ. మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి, బికాస్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి. లాస్ట్ ఇయర్ 2025లో, ఎర్లీ 2025లో ఒక జర్మన్ టూరిస్ట్ ని, ఒక 25-year-old మ్యాన్, హీ రేప్డ్ హర్. అక్టోబర్ 2025లో ఇంకొక 25-year-old మ్యాన్ వాళ్ళ బంధువుల అమ్మాయిని, 14-year-old అమ్మాయిని పాక్సో ప్రకారం హీ రేప్డ్ హర్. అదే 2025లో ఒక టీ అమ్ముకునే మనిషి 2023లో ఒక 17-year-old అమ్మాయిని కిడ్నాప్ చేసి రిపీటెడ్ గా రేప్ చేయడం వల్ల గవర్నమెంట్, మన సుప్రీంకోర్టు అనేది 20 years పనిష్మెంట్ అనేది ఇచ్చింది ఆయనకి. నేను ఇవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నానండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, మనం ఈ ప్రెస్ మీట్ లో మేజర్ గా క్లోత్స్ గురించి మాట్లాడుతున్నాం, కల్చర్ గురించి మాట్లాడుతున్నాం, సైబర్ బుల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జరిగినవి. ఇక్కడ మైండ్ సెట్ అనేది చాలా వరకు మారాలండి. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో, సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 women లో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆల్ ద విమెన్ హూ సాక్రిఫైస్, హూ టుక్ అ స్టాండ్. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ అండ్ యు ఆర్ సేయింగ్ ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఎ రివీలింగ్ క్లోదింగ్, ఇట్ డస్ నాట్ మీన్ కన్సెంట్ అండి. ఇట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఇన్వైటింగ్ అనదర్ పర్సన్ టు బిహేవ్ ఎ సర్టన్ వే విత్ మీ. Education is required and awareness is required. And as women, true women empowerment is when you are supporting, when you are promoting, when you are empowering. Antegani verbal abuse anedi it is real andi. Harassment, what is happening is harassment. And వీటిని ప్రొటెక్ట్ చేస్తూ మన లాలో we have ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వీ హ్యావ్ సెక్షన్స్. డెఫమేషన్ ప్రకారం 499, 500లో వీ హ్యావ్ డెఫమేషన్. 354A IPC ఈ సెక్షువలైజ్డ్ కమెంట్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దే కెన్ బి పుట్ బిహైండ్ ద బార్స్. 509 IPC ఇవన్నీ దీస్ ఆర్ ద లాస్ అండి విచ్ ప్రొటెక్ట్ అస్. సో ఎనీ పర్సన్ హూస్ ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఐ రిక్వెస్ట్ యూ టు బీ మైండ్ఫుల్ అండి. ఇండియన్ కల్చర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనసా వాచా కర్మణ, మనం మాట్లాడే మాటలు. ప్లీజ్ బీ మైండ్ఫుల్. డు నాట్ డ్యామేజ్ అనదర్ పర్సన్స్ లైఫ్, బికాస్ మీరు ఇక్కడ ఒక మనిషిని కాదండి, యూఆర్ డ్యామేజింగ్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ విమెన్. బ్యూటీ ప్యాజెంట్స్ లో కూడా దెర్ ఇస్ అ బికినీ రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, వై అంటే గ్లోబలీ వై ఇస్ ఇట్ యాక్సెప్టెడ్? నేను ఒక బ్యూటీ ప్యాజెంట్ లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us నాట్ డ్యామేజ్ ఈచ్ అదర్. లెట్ us టేక్ దట్ స్టాండ్. థ్యాంక్ యూ. నాకు ఒక్క పాయింట్ మర్చిపోయాను. ఇప్పుడు జరుగుతున్న చర్చలో మన తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు.
వీళ్ళందరూ కొంచెం బట్టలు ఇలా అలా చూడంగానే రేపిస్ట్లు అయిపోతారు, వీళ్ళకి ఏమి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. మొన్న ఎవరో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందంట, దాని అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అని తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తున్నారు. తెలుగు మగవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నించొని మేమేమి ఇట్లా కొంచెం బట్టలు స్కిన్ కనిపించగానే రేపిస్ట్లు అయిపోయే వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్వేత అండ్ తేజ్. ఇప్పుడు క్వియర్ యాక్టివిస్ట్ దీప్తిని మాట్లాడవలసిందిగా కోరు. జై భీమ్, నా పేరు దీప్తి. ఇప్పుడే తేజస్విని అంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, దానికోసం ట్రీట్మెంట్ ఉంది, ఈస్ట్రోజన్ పిల్స్ వేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మందులు వేసుకోవచ్చు, అంతేకాని మా మీద పడ్డం ఆపండి. ఇంకా ఇది 1926 కాదు, 2026లోకి వచ్చేసినాం. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని వదిలేసి ఇంకా ఆడవాళ్ళ బట్టలు ఎన్ని రోజులు? ఇంకా ఇప్పుడు 2024, 25లో చూసుకుంటే 13% అమ్మాయిలు మిడిల్ స్కూల్ తర్వాత డ్రాప్ అవుట్ అయినారు. 15 నుండి 18 మధ్యలో 20,000 పైనే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి. మీరు ఎన్సీఆర్బీ డేటా చూడండి. ఇంకా రేప్స్ జరుగుతున్నాయి, డౌరీ డెత్ జరుగుతున్నాయి. రేప్స్ అయితే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల మీద పాక్సో కేసెస్ కూడా 1,00,000 పైనే నమోదైనాయి. ఇవన్నీ వదిలేసి బట్టలు అంటారేంది ఇంకా? అంటే మీకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, టాయిలెట్స్ సరిగ్గా లేక అమ్మాయిల స్కూల్ మానేస్తున్నారు. అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఎవరు ముందుకు రారు? మగవాళ్ళు ఒకటి బట్టలు వేసుకుంటే సరిపోద్దా? పోనీ ఆ నిండుగా బట్టలు వేసుకొని చిరులు వేసుకొని ఒక ఆమె ఎవరో సాధ్వి, ఆమె గాంధీ బొమ్మను కాల్చింది తుపాకీ పెట్టి. ఇంకో ఆమె ఎవరో ఒక రిలీజియస్ ప్లేస్ మీద ఏదో బాణన్లు వేస్తున్నట్టు ఆమె అట్లాంటి ఏదో జెస్చర్ చేసింది నిండుగా బట్టలు వేసుకొని. అంటే మీరు ఎంత వెదవ పనులనే చేయండి, చీరలు కట్టుకుంటే తెలిసిపోతుందా? బట్టల్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేస్తారా? ఇంకా కల్చర్ అంటారు. పోనీ ఏ కల్చర్? ఇప్పుడు ఇండియాలో మొత్తం ఒకటే హోమోజినస్ కల్చర్ కాదు కదా, ఒక్కో స్టేట్లో ఒకలాగుంది. తెలంగాణలో చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా, వరంగల్లో ఒకలాగా, ఆదిలాబాద్లో ఒకలాగా. ఏ కల్చర్? పోనీ మీరు చెప్పండి, మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, గైడ్ లైన్స్ ఇవ్వండి, మన తెలుగు కల్చర్ ఇది అని చెప్పేసి చదివి మేము ఆమోదిస్తాం, ఫాలో అవుతాం. అట్లాగే మేము కూడా ఒకటి ఇస్తాం మగవాళ్ళకి, మేము కూడా ఒక మాన్యువల్ ఇస్తాం, మీరు ఇట్లా ఉండండి, మీరు ఇట్లాంటి వేసుకోండి అని చెప్పేసి. మన తెలుగు పద్ధతి ప్యాంట్ షర్ట్లు కాదు, చక్కగా పంచ కట్టుకొని ఉండాలి. మేము కూడా ఒకటి ఇస్తాం, మీకు గైడ్ లైన్స్, మీరు కూడా ఫాలో అవ్వండి. మ్యూచువల్గా అప్పుడు ఇద్దరికి ఒకరిదొకరికి మ్యూచువల్గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఏ గొడవలే ఉండవు కదా బట్టల గురించి. మీరు ఏదో ఎందుకు అసలు పాక్సో కేసెస్ చూడండి, ఇప్పుడు రీసెంట్గానే అయింది. నాకు తెలిసి లాస్ట్ మంత్ నుండి ఇప్పటి వరకు పాక్సో కేసెస్ ఒక 18 or 20 నమోదైనాయి మళ్ళీ తెలంగాణలోనే. ఒకసారి వాటి సంగతి ఏంటి ఒకసారి వాటి చూడండి. అసలు మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని రండి ఒకసారి. ఇప్పుడు శివాజీ గారే ఉన్నారు, ఆ పెద్ద బఫూన్, ఆయన కెరియర్ ఆయనకు బాగు చేసుకోవడం రాలేదు కానీ చెప్పి ఇప్పుడు వచ్చి ఇంకో మొత్తం సంస్కృతి ఉద్ధరిస్తాడంట ఆయన. ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతమంది అమ్మాయిలు వచ్చినారు, మా మీద కాస్టింగ్ కోచ్ ఎక్స్పీరియన్స్ జరిగింది, మా మీద వేధింపులు జరిగినాయి, లైంగిక దాడులు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు ఎక్కడ పోయినాడైనా ఒక్క మాట మాట్లాడలేదు. ఆయనకి తోడు మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మంగపతి అని చెప్పేసి. ఆ మంగపతి లాస్ట్ గారికి ఏం గతి పట్టింది? మంగపతికి జైల్లో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు మంగపతిని ఎంకరేజ్ చేసే అబ్బాయిలు మీరు ఇవి కూడా గుర్తుంచుకోవాలి. మరి మంగపతి జైల్లో పడ్డాడు, మీరు కూడా అట్టుపోతారు లాస్ట్కి ఇట్లాంటి ద్వేషాలు వేస్తే. ఇంకోటి కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది, మాకు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ది కానీ మిగతా చాయిస్లన్నీ మాకు ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, 15 ఉంది, 19 ఉంది, 21 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్. మాకు మా ఎక్స్ప్రెషన్, మా ఫ్రీడమ్ మాకు ఉంది. అవన్నీ హరించే ఫ్రీడమ్ మీకు లేదు, అవన్నీ హరించే హక్కు మీకు లేదు. అట్లా చేస్తే లాస్ట్కి నిజంగానే మంగపతిలాగే అవుతారు. ఈ అన్నిటికన్నా డేంజరస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడు ఎవరు శివాజీ ఎవడు అన్నాడనో లేకపోతే ఇంకెవరేదో అన్నారని కాదు, ఇవన్నీ చూసి మిగతా వాళ్ళందరూ ఇంకా దీన్ని ఎమ్యులేట్ చేస్తున్నారు చూడండి. ఇది ప్రాబ్లం, ఇది కాదు చేయాల్సింది. ఇప్పుడు స్త్రీ ప్రకృతి అంటున్నారు, మొత్తం అన్ని గవర్నమెంట్ కలిసి ప్రకృతిని నాశనం చేసిన పనులోనే పడ్డాయి. ఒకసారి అరవాళ్ళని కొట్టేస్తామంటారు, ఇప్పుడు నికోబార్ అంటారు, ఇక్కడ దామగుండంది, ఇక్కడ హెచ్యు అడుగుంది. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవుతుంది. మరి ఈ ప్రకృతిని రక్షించండి ముందు. ఆ ప్రకృతి ఇట్లా టెంపరేచర్స్ పెరుగుతా పోతా ఉంటాయి, అందరూ ఇప్పుకొని తిరగాల్సిందే. మరి అమ్మాయిలకి ఈరోజు చెప్తారు చీరలు వద్దు అంటే అయితే ఇప్పుకొనిపోతుంది. అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడు ఏం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం మా తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ల ముసలి మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండ్రా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారు ఆ అబ్బాయిలకి? లేదా అబ్బాయిలు అట్లా రేపిస్ట్ మెంటాలిటీతో తయారవుతున్నారా? ఒకళ్ళు అవుతే ఎవరు రీజన్?
దీని గురించి ఏందో గంటలు గంటల చర్చలు, ఎవరెవరినో పిలుస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇప్పుడు యూట్యూబ్ అది చేతిలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్క ఎదవ యూట్యూబర్ అయిపోతున్నాడు ఈ మధ్య. ఈ రెగ్యులేషన్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోయింది. చేతికి కెమెరా దొరికితే, చేతికి ఫోన్ దొరికితే అయిపోయింది. ఇప్పుడు కూర్చొని ప్రతి ఒక్కటి నీతులు చెప్పడమే. అసలు నీ బుద్ధి ఏంటి, నీ లైఫ్లో నువ్వు సాధించింది ఏంటి, నువ్వు అసలు ఎంతమంది జీవితాలు నువ్వు బాగుపరిచినావు, ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు సంస్కృతి 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 అంటే ఏంటి? సంస్కృతి, కల్చర్ ఇవన్నీ కూడా ఫ్లూయిడ్, మారుతూ వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ముందు నుంచి ఒకలాగా లేదు, మారుతూ ఉంటే దాంతోపాటు మనం మారాలి. ఇప్పుడు మనం ముందుకు పోవాల్సింది పోయి ఈ అబ్బాయిలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య అందరూ రిగ్రెసివ్ తయారవుతున్నారు, మెల్లమెల్లగా వెనక్కి పోతా ఉన్నారు. అదే వస్తుంది. క్యాలెండర్ చూసుకోవాలి. అంటే మాకందరికి, ఆడవాళ్ళందరికీ 2026 నెక్స్ట్ 2027 క్యాలెండర్ మేము తీసుకుంటాము, మీరందరికి రివర్స్ తీసుకోండి క్యాలెండర్. దానికి తగ్గట్టు మీ ఆలోచనలు మార్చుకుంటా పోండి. అట్లాగే ఉంది ఇప్పుడు అంతా రిగ్రెసివ్ మైండ్ సెట్ అబ్బాయిల్ని. ఇవి కాదు మీరు చేయాల్సిన పోరంటే మీది కాదు. మనకి ఉద్యోగాలు లేవు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కే కూడా దారుణంగా తయారవుతుంది మిగతా వాటిలాగా. ఇన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. రోడ్లు సరిగ్గా లేవు, పబ్లిక్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, ట్యాక్సెస్ పెరిగిపోతా ఉన్నాయి, రేట్లు పెరిగిపోతా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి సమస్యలు. ఇవి చేయండి. మా చీరలతో లేకపోతే మా బట్టలతో అవ్వదు. కల్చర్ అంటారు. ఇప్పుడు నేను వేసుకుని తెలుగు కల్చర్, ఈయన వేసుకుని తెలుగు కల్చరే, మీరు వేసుకుని తెలుగు కల్చర్, ఇక్కడ వేసుకుని తెలుగు, ఇవన్నీ కూడా తెలుగు కల్చరే. మనకంటూ ఒక డైరెక్షన్స్, ఒక మాన్యువల్ ఏం లేదు. సో ఇలాంటి ఇంకా ఈ రిగ్రెసివ్ థాట్స్ ఆపి పనికొచ్చే పనులు చేయండి, పనికొచ్చే విషయాలు ఆలోచించండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం అసలు సమస్యల మీద. ఇది సమస్య కాదు, మీ సమస్య కాదు, మా సమస్య కాదు, ఎవరి సమస్య కాదు ఇది. సో అనవసరమైన విషయాల మీద టైం వేస్ట్ చేయడం ఆపేసేయండి. జై భీమ్. థ్యాంక్ యూ దీప్తి. అంటే ఒక్క విషయం నేను పాయింట్ చెప్పి మిగతా వాళ్ళకి ఇస్తాను. 2019లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు దిశ విషయంలో. అప్పుడు అందరూ కూడా ఏమన్నారు, అసలు ఇక ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు జరగవు, ఏమి జరగవు, ఒక నలుగురిని చంపేశాం కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది అని చెప్పి చాలా మంది సంధ్యారెడ్డిలు ఉన్నారు. ఈ సంధ్యారెడ్డిల్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు శ్రావ్య మాట్లాడతారు. I'm primarily here because at the moment social media law and even in the public discourse it feels like there is a huge wave of vitriol about women in general. I know the discussion is about mana dressing, mem etla battlu eskuntamu, elanti places ki elanti battlu eskoni ellali, but I think in general it is revealing an attitude towards women. And at this point మనం 2026లోకి ఎంటర్ అవుతూ ఇప్పుడు మనం ఇలాంటి ఒక డిస్కషన్ చేస్తున్నాం, పబ్లిక్ డిస్కోర్స్ ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుంది అనేది ఇట్స్ చాలా భయం వేసే సంఘటన నాకైతే. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది దట్ మోర్ అండ్ మోర్ ఉమెన్ ఆర్ ట్రయింగ్ టు అసర్ట్ దేర్ అటానమీ అండ్ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన బట్టల మీద పడుతున్నారని. నాకు తెలిసినంత వరకు దేర్ ఆర్ లైక్ 2 మెయిన్ ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ గివెన్ మన బట్టల గురించి ఆర్ మన ఏదైనా మనం బయటకు వెళ్ళి ఏమైనా చేయాలనుకుంటే, ఒకటి ఇది మన సంస్కృతి కాదు, ఇది మన కల్చర్ కాదు అని, ఇంకొకటేమో ఇది మగవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరని. I want to address these 2 things because they're so ridiculous. One is that culture, ever set చేస్తారు ఈ రూల్, ఎక్కడైనా రాస్తుందా? It's an always changing thing. We are the people here, we are changing it. As we live our lives, culture becomes. అదొకటి ఉండదు, మనం బతుకుతూ ఉంటే కల్చర్ వస్తూ ఉంటుంది అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. ఎక్కడో ఎవరు ఏదో ఎవరు రాయలేదు. అండ్ హూ ఆర్ దీస్ పీపుల్? ఇది కల్చర్ అని రాసేది ఎవరు మాకు చెప్పడానికి దట్ ఇది కల్చర్ అని? మేము బతుకుతాం, దాంట్లోంచి కల్చర్ వస్తుంది. అండ్ మెన్ కాంట్ కంట్రోల్ అంటే men are not forest monkeys. Like ఏంటి, are they? I want to believe they are not forest monkeys. Like I want to give you the dignity of a human being, but you are reducing yourself and saying that we can't control ourselves. That's ridiculous. Come on. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు. And I think I want to urge young people. I want to urge young people of women, men, all genders, because as much as ippudu the rising star is on this conservative wave, regressive thought, it feels like that there is so much noise for that side. But I know that there are people who
who feel this is dangerous, this is poisonous, this is disgusting అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And we are not able to find each other because right now maybe that voice is loud. But I'm looking here, and maybe we are few of us, but it matters that we stand here and we say that this is idiotic, this is stupid, this is dangerous అని మేము చెప్పడం important, because people like us will find each other and then our tide will rise. We are not losing, it's just a stupid thing, a reactionary thing that's happening. And I urge young people to find each other, to stand in solidarity and be a voice. It can be lonely sometimes.